నమస్తే అండి. శ్యామల నవరాత్రుల్లో రెండవ రోజు ఏ అవతారం అన్న అంశంలోని ఇవాళ చెప్తున్నాను. వాగ్వాదిని దేవి అవతారం అనమాట రెండవది. నిన్న మొదటిది చెప్పా. ఇవాళ రెండవది చెప్తున్నాను. దేవి వాగ్వాదిని శ్రీ రాజశ్యామల యొక్క ఉపాంగ విద్యల్లో ఒకటి. ఆమె విద్యాదేవి అయిన సరస్వతి రూపంలో ఉంటుంది. వాగ్వాదిని అన్న పేరు తన ప్రసంగం ద్వారా చర్చిస్తున్నట్లు సూచిస్తుంది. వాగ్వాదిని దేవి వాక్కు దేవతను సూచిస్తుంది కనుక ఆమె జ్ఞానంలో శక్తి మరియు శ్రేయష్టతను మాట్లాడటం మరియు ఇతర నైపుణ్యాలు ఇచ్చే దేవతగా పూజిస్తారు. ఆమె రూపం సరస్వతిని పోలి ఉంటుంది, కానీ ఆమె భాష, పదాలు, ప్రసంగం మరియు సాహిత్యం మొదలైన వాటికి సంబంధించిన దేవతగా తను తత్వాన్ని చూపుతుంది. ప్రాచీన కాలంలో కవులు, మంత్రులు, కళాకారులు, దేవతలు మొదలైన వారు వాగ్వాదిని దేవిని పూజిస్తారు. ఆమె మంత్రం స్వయంగా వాక్చాతుర్యాన్ని సూచిస్తుంది. పురాతన కాలంలో చర్చల సమయంలో కవులు మరియు మేధావులు వాక్చాతుర్యాన్ని పొందడానికి ఆమెను ఆరాధించేవారన్నమాట. అందుకే ఆమె వాగ్వాదిని దేవి మాత అని పిలువబడుతుంది. ఇంకా ఇందులోనే కొన్ని భాగాలు ఉన్నాయి. అవి ఏమిటనేది ఇంకా క్లియర్గా చెప్తాను, వినండి. బ్రహ్మ విద్యకు సంబంధించిన మాతంగి విద్యలోని చూసినట్లు వాగ్వాదిని శబ్ద బ్రహ్మ స్వరూపం. శబ్దాలు మరియు ఉచ్చారణల యొక్క అంతిమ దివ్యత్వం. ఉచ్చారణ మరియు శబ్దాలు కలిపిన అక్షరాలు ఒక భాషగా తయారు అయ్యి అది మాట్లాడుకోవటానికి వీలుగా అర్థాలను ఇస్తాయి. అదేవిధంగా శబ్దము యొక్క అంతఃశక్తిని లోతుగా గమనించి ఆవాహన చేసినప్పుడు వారు అద్భుతాలు చేయగలరు. దాన్ని మనం మంత్ర సాధన అని పిలుస్తాం. ఆధునిక సందర్భాల్లో ఆలోచనలు అభివ్యక్తి అని పిలుస్తారు. శబ్ద బ్రహ్మ విద్య వాక్ సిద్ధి, మాటల్లో పట్టు యొక్క అధిక ప్రవాహంతో మొదలవుతుంది. కావున మనకు తెలిసినట్లుగా శబ్దం అనగా ధ్వని సృష్టికి బీజం మరియు ఇది అంతులేని విశ్వంలో ఎల్లప్పుడూ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన వాక్చాతుర్యాన్ని ప్రసాదించిన వాగ్వాది దేవిని ధ్యానించి ఆ దేవిని కృపకు పాత్రులవుదాం. మనమందరం ఆమె యొక్క మంత్రాన్ని పఠిద్దాం. శ్రీ వాగ్వాదిని దేవి నమోం నమః. ఈమె మంత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి.